గత సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. ప్రత్యర్థి వైసీపీ, ఇతర పక్షాల కంచుకోటలన్నీ కూటమి పార్టీలను సాదరంగా స్వాగతిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ పూర్తిగా చేతులెత్తేసినా మరో రూపంలో కొత్త ఆటంకాలు సవాల్ విసురుతున్నాయి. ఎన్నికల హామీల అమలు కోసం ఎదురు చూస్తూ అసంతృప్తితో ఉన్నవారికి ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే అవకాశం దొరికింది. కూటమి పార్టీల సఖ్యతపై ప్రభావం చూపించేలా ముప్పేట ఒత్తిడి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారంట. ఇందుకు ఎవరా అసంతృప్తవాదులు, ఏం చేయబోతున్నారు? వాట్ ది స్టోరీ? ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ప్రకటించడంతో గెలుపు లాంఛనమే అన్న సంబరం కూటమి నేతల్లో కనిపించింది. అయితే ఇక ఏ ఎన్నికలొచ్చినా ఎదురుండదు అని భావించిన అధికారపక్షం లీడర్లకు, ముఖ్యంగా కూటమి పార్టీలను కలవరపెట్టేలా వాలంటీర్లు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అధికారికంగా ఎన్నికలకు దూరమైన ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు పార్టీ జెండా లేకుండా వాలంటీర్లకు మద్దతివ్వాలని ఆలోచిస్తుండడం కూటమి పార్టీలను, వారి లీడర్లను కలవరపెడుతోంది. ఎందుకంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సంబంధాలు పెట్టుకున్నారు. వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డ జనం చివరకు వైసీపీ లీడర్లను లెక్క చేయకుండా పట్టించుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా చెబుతుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రంగా రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ దూరంగా ఉంటున్నట్టు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ లోకల్ లీడర్లు మాత్రం పోటీకి సిద్ధమవుతున్నారు. స్వతంత్రులుగా బరిలో నిలిచి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 27న జరిగే ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన జరుగుతుంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. వైసీపీ లీడర్స్లో కొందరు వాలంటీర్ల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తుండటంతో గెలుపు లాంఛనమేనని సంబరపడ్డ కూటమి పార్టీల లీడర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న వారిని గుర్తించి బుజ్జగించే కార్యక్రమాలు చేపట్టారని టాక్ జరుగుతోంది. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంపై గురిపెట్టాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో ఢీలా పడిపోయిన వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ కావడంతో వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంటుందని భావిస్తే ఊహించని రీతిలో వాలంటీర్ల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. కూటమి పార్టీల అభ్యర్థులపై పోటీకి వాలంటీర్లు సై అంటుండడం ఆసక్తి రేపుతోంది. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. అనూహ్యంగా పోటీకి సై అంటూ వాలంటీర్లు దూసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకిచ్చిన మాటను తప్పారంటూ కూటమి అభ్యర్థులను దెబ్బతీసి తమ సత్తా చాటుకోవడానికి మంచి అవకాశం దొరికిందని వాలంటీర్లు భావిస్తున్నారట. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తమలో ఒకరిని పోటీకి నిలబెట్టాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీగా వాలంటీర్ వానపల్లి శివగణేష్, కృష్ణా, గుంటూరు నుంచి వాలంటీర్ లంక గోవిందరాజులు పోటీకి దిగనున్నారు. గత ప్రభుత్వంలో సేవలందించిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టిందని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాల గురించి పలుసార్లు విజ్ఞప్తి చేసినా, గత్యంతరం లేక నిరసన తెలిపినా విధుల్లోకి తీసుకోవడం లేదని, అందుకే ఎమ్మెల్సీగా పోటీ చేసి తమకు ఇచ్చిన హామీ గురించి జనాల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వాలంటీర్లే కారణమనే అభిప్రాయం ఉంది. క్యాడర్, లీడర్లను పట్టించుకోకుండా వాలంటీర్లకు పెద్దరికం ఇవ్వడం వల్లే కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారన్నది కాదనలేని వాస్తవం. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వాలంటీర్లు తాము 5 ఏళ్లు ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నామని, ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని ప్రచారం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో కూటమి గెలిస్తే వాలంటీర్ల వేతనాలను 10,000 చేస్తామని చెప్పారని, విద్యార్హతకు తగినట్లు ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి వాలంటీర్లు విధుల్లోనే లేరని తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమను మోసగించిన ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రంగా వాడుకుని నిరసన తెలియజేస్తామంటున్నారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానంలో దాదాపు 3 లక్షల మంది ఓటర్లున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒక్కో చోట దాదాపు 1,50,000 ఓటర్లను చేర్పించారట. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీల అభ్యర్థుల విజయంపై నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా వాలంటీర్లు రంగంలోకి దిగటం, వారికి ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉండటంతో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వాలంటీర్లు విజయం సాధించే అవకాశాలు అంతంత మాత్రమే. అయితే వారి ప్రచారం, ఎన్నికల్లో వారికి దక్కే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేసే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బరిలోకి దిగుతున్న వాలంటీర్లను బుజ్జగించే ప్రయత్నాలు ఫలిస్తాయా? ఒకవేళ నామినేషన్లు వేసినా ఉపసంహరించుకునేలా ముప్పేట ఒత్తిడి చేయాలని వ్యూహాలు పన్నుతున్నారా? ఇంతకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల ప్రభావం ఏ మేరకుంటుందో ఈ ఎన్నికలతో తేలిపోయే అవకాశం ఉంది.